How many of us are being very thankful to God every day ఎంతమంది మీ అనుదినము దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాం? for His blessings, for His grace and mercies upon us? మనపై ఆయన చూపిస్తున్నటువంటి ఆశీర్వాదాలు, కృపా కనికరాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండడం అని. Or are you thinking, oh, there's nothing to be thankful about, it isn't a great start for a new year? లేక ఈ నూతన సంవత్సరం అంత అద్భుతంగా నాకు లేదండి, కనుక నా కృతజ్ఞతలు చెల్లించడానికి ఏమీ లేదు అన్నట్టుగా ఉన్నామా? So I urge you to start thinking again. మరొకసారి ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. You can be thankful for the person sitting next to you. మీ పక్కన కూర్చున్న వారి నిమిత్తం కూడా మీరు దేవునికి వందనాలు It చెల్లించవచ్చు. can be your friend, మీ స్నేహితులు కావచ్చు, your husband, మీ భర్త కావచ్చు, your wife, మీ భార్య కావచ్చు, your children, మీ పిల్లలు or కావచ్చు, even if it is a stranger in the church. మరి సంఘంలో మీకు తెలియనటువంటి వారు, కొత్త వారైన వారి నిమిత్తం Be కృతజ్ఞత. thankful that we are building a strong community. ఒక అద్భుతమైనటువంటి ఒక సమాజమని సంఘాన్ని మనం కడుతున్నాం కనుక దేవునికి వందనాలు చెల్లిస్తూ Be ఉండాలి. thankful for the sound mind that you have. మనకున్నటువంటి మంచి ఆలోచన, మనసుని బట్టి దేవునికి కృతజ్ఞతలు Be చెల్లించాలి. thankful for the roof upon your family. మీ కుటుంబం పైన ఒక కప్పు ఉందంటే అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు Be చెల్లించాలి. thankful for the strength that God has given you to fight through your battles. మీ పోరాడడానికి కావాల్సిన శక్తిని దేవుడు అనుగ్రహించాడు, అందుని బట్టి కృతజ్ఞతలు Be చెల్లించాలి. thankful for everything that you have gained last year, or even if it is not up to your expectations. మీరు ఊహించిన దానంతా పొందుకోకపోయినా మీరు గత సంవత్సరం పొందుకున్న ప్రతి దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు Because 1 చెల్లించాలి. Thessalonians 5:18 says, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, we see here Apostle Paul saying, rejoice always, pray without ceasing, in everything give thanks, for this is the will of God in Christ Jesus for you. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. He's saying you to be thankful in everything. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌలు Now చెప్తున్నారు. if you're wondering, oh, how can I be thankful because I lost my job? నా ఉద్యోగం పోయిందండి, ఇందులో నేను ఎలా కృతజ్ఞత చెల్లించాలి అనుకుంటున్నారా? You can be thankful because God has given you the wisdom to crack another interview. మరొక ఇంటర్వ్యూని మీరు జయించేటువంటి జ్ఞానాన్ని దేవుడు మీకు ఇచ్చాడు కనుక ఇప్పుడే దేవుని కృతజ్ఞతాస్తుతులు If చెల్లించాలి. you say that I was unwell the entire year, I was not feeling well, how can I be thankful? సంవత్సరం అంతా కూడా నాకు అనారోగ్యం ఉందండి, బాగలేను, కనుక నేను ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనుకుంటే, Be thankful for the people who have taken care of you. మీ గురించి జాగ్రత్త తీసుకున్న వారిని బట్టి దేవుని కృతజ్ఞతలు Be చెల్లించాలి. thankful for the doctors who have given you good medicines. మంచి వైద్యం చేసినటువంటి డాక్టర్స్ ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. Because there are some diseases in this world ఎందుకంటే ఈ లోకంలో కొన్ని రోగాలు ఉన్నాయి, which even the doctor or the medicines cannot cure. మందులు గాని డాక్టర్స్ కూడా నయం చేయలేనటువంటి రోగాలు కూడా ఉన్నాయి. Now today, if you're healthy and you're happy, ఈరోజు మీరు సంతోషంగా ఆరోగ్యకరంగా ఉన్నారు అంటే there is no reason that you cannot be thankful to God. మీరు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పకుండా ఉండడానికి కారణమే లేదు. Now today you might not have become the richest person you wanted to be, ఈరోజు మనం ఉండాలి అనుకున్నటువంటి అంత ధనవంతులు but కాకపోవచ్చు. be thankful to God that you have not missed a meal in your year. అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క పూట కూడా మీరు భోజనం లేకుండా లేరు కనుక దేవుని కృతజ్ఞతలు You చెల్లించాలి. might have not got the salary or the salary hike or the promotion that you wanted last year, మీరు ఆశించినటువంటి జీతము, ఎదుగుదల గాని, ప్రమోషన్ గాని క్రింద సంవత్సరం దొరకలేదేమో, but be thankful for the salary that you're getting every month so that you can pay off your debts. మనకున్నటువంటి ఆ ఇక డబ్బులు చెల్లించడానికి కావాల్సినంత జీతం మనకు వస్తుంది కనుక దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. Be thankful because you might have lost a lot, మీకు చాలా కోల్పోయి ఉండొచ్చు, but you are not done yet. అయినప్పటికీ మీ కథ ఇంకా ముగించలేదు కనుక దేవుని కృతజ్ఞతాస్తుతులు Be చెల్లించాలి. thankful to God that because even though you might have been down, మీరు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ but you still have the strength to move up. ముందుకి పైకి లెగిసేటువంటి శక్తి మీకు ఇంకా ఉంది కనుక దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. Be thankful in everything, ప్రతి విషయమందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, because that is the will of God. ఎందుకంటే ఇలాగు చేయుట దేవుని చిత్తమై ఉన్నది. Now let us see about a few people about being thankful. ఈ కృతజ్ఞత కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మనం చూద్దామండి. Luke 17:11. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. This story goes about Jesus healing 10 men who have leprosy.
మరి కుష్ఠరోగులు 10 మందిని యేసు ప్రభువారు స్వస్థపరిచినటువంటి కథనం ఇందులో ఉంది. Now on his way to Jerusalem, Jesus traveled along the border between Samaria and Galilee. As he was going into the village, 10 men who had leprosy met him. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచు ఉండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచు ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, Now they stood at a distance and called out in a loud voice, Jesus, Master, have pity on us. మరి దూరం నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించుము అని కేకలు వేసిరి. Now when he saw them, he said, Go show yourselves to the priests. As they went, they were cleansed. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొండని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. One of them, when he saw he was healed, came back praising God in a loud voice. వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి, Now he threw himself at Jesus' feet and thanked him, and he was a Samaritan. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. Now Jesus asked him a question. ఇప్పుడు యేసు ప్రభువారు అతను ఒక ప్రశ్న అడుగుతున్నారు. Were not all 10 cleansed? 10 మంది శుద్ధులైరి కారా? Now where are the other 9? ఆ 9 ఎక్కడ? Has no one returned to give praise to God except this foreigner? మరి ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదా అని చెప్పి, Then he said to him, Rise and go, your faith has made you well. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని వానితో చెప్పెను. Now do we any chance see ourselves here in the 10 people? ఈ 10 మందిలో మనల్ని ఎవరన్నా పోలినట్టుగా మనం చూస్తున్నావా? Now are you the one who came back and thanked and praised God for the healing that you have got? మీరు పొందుకున్న స్వస్థతను బట్టి తిరిగి వచ్చి దేవుని స్తుతించిన వారి వలె మనం ఉన్నామా? Or are you among the 9 where you have taken God for granted? లేక ప్రభు చేసాడులే ఏదో అన్నట్టుగా 9 మంది కృతజ్ఞత లేని వారిగా వలె మనం ఉన్నామా? Or did they think that okay, God has created so he has to cure us? దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరచడం ఆయన పనే అన్నట్టుగా ఉన్నారా? Or were the 9 so happy that they even forgot their source of happiness? ఈ 9 మంది లేక ఎంత సంతోషిస్తున్నారంటే అసలు సంతోషం ఎవరి నుంచి కలిగిందో వారు మర్చిపోయారు. Right, unknowingly or knowingly we all do the same thing sometime of our life, right? తెలుసో తెలియకో మన అందరం కూడా ఏదో ఒక సమయంలో ఇలాంటిగా చేస్తూ ఉంటాం. Don't be the 9 people who forgot God and went on their way. దేవుని మర్చిపోయి వారి సొంత మార్గం వెళ్ళిపోయినటువంటి 9 మంది వలె మనం ఉండకూడదు. Be like the one person who returned to God and gave thanks to him and praised him for his mercies upon them. ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి ప్రభు వారి పట్ల చూపించిన కనికరం బట్టి ఆయన్ని స్తుతించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారి వలె మనం ఉండాలి. Remember that when Jesus said here, you go yourself and show yourself to the priest. మీరు వెళ్ళి యాజకులకి కనుపరుచుకోండి అని ప్రభు ఇక్కడ చెప్పినప్పుడు At that point of time he didn't say be healed. అక్కడ స్వస్థపడండి అని ఆయన చెప్పలేదు. He already gave the direction what they have to do after being healed. వారు స్వస్థపడిన తర్వాత ఏమి చేయాలో ఆ మాటను ముందే Because చెప్పేశారు. at that time the priest used to declare that this person is healed and cured. ఎందుకంటే ఆ రోజులో ఈ కుష్ఠరోగు నుంచి ఎవరైనా స్వస్థపడ్డారంటే వారు స్వస్థపడ్డారు అని యాజకులు నిర్ణయించేవారు. He gave the final direction. మరి చివరి నిర్ధారణ యాజకుడు చేయాలి. So that is how God deals with us. ఆ రీతిగా దేవుడు మనతోని వ్యవహరిస్తూ But ఉంటాడు. at that point of time we forget that we need to come back and thank God for his healing. అయితే ఈ ప్రక్రియలో మనం తిరిగి వచ్చి ప్రభు మనకి ఇచ్చిన స్వస్థతను గురించి ఆయనకి స్తుతించాలి అన్న విషయాన్ని మర్చిపోతాం. Because being thankful or being grateful to God is not just an expression of appreciation. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము కలిగి ఉండడం అనేది మనకున్న భావన తెలపడం మాత్రమే But కాదు. it is also recognition and acknowledging that yes, God has done this miracle in my life. అవును దేవుడు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేశాడని మనం గుర్తించి దాన్ని అంగీకరించడం. Right? It is not only about counting your blessings, మన ఆశీర్వాదాలు లెక్కించుకోవడం మాత్రమే but కాదు. it is also about testifying it. ఆ వాటిని గురించి సాక్ష్యం చెప్పాలి కూడా. Because when we have seen on 31st, 31వ తారీఖున మనం చూసాం many has testified, చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. but many were like the 9 people who did not come forward and testify about God's work.
అయితే చాలా మంది ఆ 9 వలె దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలు చెప్పనటువంటి వారు కూడా ఉన్నారు. Now you must have thought, what is there to talk about it? మరి దాని గురించి పెద్ద చెప్పుకోవడానికి It is a ఏముందండి? very normal thing that has happened in my life. నా జీవితంలో చాలా సాధారణమైనవే జరిగాయి. Or how many times do I have to talk about it? లేక దీని గురించి ఎన్నిసార్లు పదే పదే చెప్పాలి? Big deal, I'm bored about it. మరి అదేం పెద్ద విషయం ఏం కాదు. No. It is something that you always have to remember God's mercies that He's done in your life. దేవుడు కనికరాన్ని బట్టి మన జీవితంలో చేసిన కార్యాలని నిరంతరము జ్ఞాపకం చేసుకొని స్మరించుకోవాలి. Because being thankful and grateful is not just an emotion. కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత భావన కలిగి ఉండే ఏదో భావోద్రేకాలు అప్పుడప్పుడు ఉండేది It కాదు. is a deliberate choice that you take, that you have to remind yourself and to the world about God's power. మనకిని లోకానికి దేవుని శక్తి జ్ఞాపకము చేయడానికి మనం తీర్మానం చేసుకొని ఉద్దేశపూర్వకంగా చేసేది. Amen. If you agree to me, say amen. సమ్మతించి ఆమేన్ చెప్దాం. You have to remember what God has done in your life. దేవుడు మన జీవితంలో చేసిన కార్యం మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. Be thankful for the house that God has given you. దేవుడు మీకు ఇచ్చిన గృహాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. Be thankful for the life that God has given you. దేవుడు మీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు స్తుతులు Because చెల్లించాలి. today and tomorrow can be very different. ఎందుకంటే ఈ రోజుకి రేపటికి చాలా వ్యత్యాసం Don't మార్పు think that రావచ్చు. tomorrow I'm going to give thanks when something big is going to happen. రేపు ఏదైనా ఇంకా గొప్ప కార్యం జరిగితే అప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను అనుకోకండి. Give thanks with the little that you have today. మీలో కొంచెం ఉన్న అందులో దేవుని Now do కృతజ్ఞతాస్తుతులు you want to see చెల్లించాలి. what will happen when you give thanks with the little that you have? మన దగ్గర ఉన్నటువంటి కొంచెంలో కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏం జరుగుతుందో Let's చూసారా? open our Bibles to Mark 6:39. మార్కు సువార్త 6వ అధ్యాయము. Now this is a story about what God has done, what Jesus has done when people had very less food with them. మరి అక్కడ వారికి చాలా తక్కువ ఆహారం ఉన్నప్పుడు ప్రభు చేసినటువంటి కార్యం ఇక్కడ Now the కనిపిస్తుంది. disciples found that they only had 5 loaves and 2 fish. అంతటా ఆయన శిష్యులు కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నట్టుగా వారు చూశారు. Then let's see what Jesus did. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశాడో చూద్దాం. Verse 41 says, taking the 5 loaves and 2 fish and looking up to heaven, he gave thanks and broke the loaves. 41వ వచనంలో అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి Then he gave them to his disciples to distribute to the people. He also divided the 2 fish among them all. వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. They all ate and were satisfied. వారందరూ తిని తృప్తి పొందిన. And the disciples picked up 12 basketfuls of broken pieces of bread and fish. తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. The number of men who had eaten were 5,000. ఆ రొట్టెలు తిన్న వారు 5,000 మంది పురుషులు. To be very frank, if you're very hungry, I think that 5 loaves and 2 fish will be sufficient for one person. మరి వాస్తవానికి చెప్పాలంటే చాలా ఆకలిగా ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఒక్క వ్యక్తికి మాత్రమే Now సరిపోతుంది. how many people have eaten over here? ఇక్కడ ఎంతమంది తిన్నారు? 5,000 men. 5,000 మంది తిన్నారు. And then there was left also. ఇంకా మిగిలిపోయింది కూడా. When you give thanks to God for what you have in your hand, you will start seeing multiplication in your life. మీ హస్తంలో ఉన్న దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మీ జీవితంలో సమృద్ధి పొంగి పొర్లేటువంటి అనుభవాన్ని మీరు You పొందుకుంటారు. will be satisfied in your life. మీ జీవితంలో సంతృప్తిని కలిగి ఉంటారు. Now not only that, you will see overflowing abundance in your life. అంత మాత్రమే కాకుండా పొంగి పొర్లే సమృద్ధిని మీ జీవితంలో And you will చూస్తారు. also start being a blessing to the people around you. మీ చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా ఆశీర్వాదకరంగా మీరు ఉండబోతున్నారు. With the less that you have, మీకున్న కొద్దిలో give thanks to the God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు You might చెల్లించాలి. have that little salary of yours. మీకు ఆ కొద్ది జీతమే ఉండవచ్చు. Give thanks to God with that. అయితే అందులో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. You might have a little thing in your hand. మీ చేతిలో కొద్దిగా మాత్రమే ఉందేమో. That must be a small job that you have. అది మీకున్నటువంటి చిన్న ఉద్యోగం A కావచ్చు. part-time work that you have. ఒకవేళ పార్ట్ టైం గా చేసే ఉద్యోగమే కావచ్చు. Or you might be having good health. లేక మంచి ఆరోగ్యం ఉండొచ్చు. Give thanks to God with that little that you have. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ కొద్దితోని దేవుని కృతజ్ఞతలు And then what will happen is you will start seeing multiplication, you will start seeing abundance, and you will start being a blessing to people around you. అప్పుడు మీరు చూసేది అది సమృద్ధిగా విస్తరించి
మీరు పక్కన వారికి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా దీవెనకరంగా ఇచ్చేవారుగా మీరు ఉంటారు. When you give thanks to God in your hopeless situations, నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో దేవునికి మీరు కృతజ్ఞతలు it will చెల్లించినప్పుడు start turning into a celebration. అది ఉత్సాహంగా మారిపోతాయి. Amen. How many of you want to have a celebration year long? ఎంతమంది మీ జీవితంలో అటువంటి ఉత్సవాలు చేయాలని Then ఆశపడుతున్నారు? start giving thanks to God every day. అలా జరగాలి అనుకుంటే ప్రతి దినము దేవుని కృతజ్ఞతలు చెల్లించడం ఆరంభించండి. Amen. Don't think I have less. నా దగ్గర కొద్దిగానే ఉంది అనుకోవద్దు. God will make it more. దేవుడు దాన్ని సమృద్ధికరంగా మారుస్తాడు. Don't think I have nothing. నా దగ్గర ఏమీ లేదు అనుకోకండి. God will fill your life with everything. సమస్తముతో మీ జీవితాన్ని దేవుడు నింపబోతున్నాడు. Don't think that you have a lack. కొదువు ఉంటుంది అనుకోవద్దు. God will show abundance in your life. సమృద్ధిని మీ జీవితంలో దేవుడు చూపిస్తాడు. Amen. Let us all stand up onto our feet, hold our offerings in our hand, and with a heart full of thanks and gratitude, let's give the offering to God. మనందరం లేచి నిలబడి కానుకలు చేత పట్టుకొని కృతజ్ఞత భావనతోని దేవునికి కానుకలు చెల్లిద్దాం. Dear Heavenly Father, we thank you for this day. ప్రియా పరలోకపు తండ్రి, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. Dear Father, we thank you for teaching us to be thankful and grateful, O Father. కృతజ్ఞత కలిగి మరి వందనాలు చెల్లించాలి అని మాకు ఈరోజు నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి. Dear Father, we ask you to change our hearts to be grateful and thankful. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మా హృదయాల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. Dear Father, we thank you for every blessing and opportunity that you have placed in our lives. మా జీవితంలో అనుగ్రహించిన ప్రతి దీవెన, ప్రతి అవకాశానికి నీకే వందనాలు చెల్లిస్తున్నాం For the నాయనా. health that you have given us. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, For the families that you have given us. మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి, For our children, O Father. మా పిల్లలకు బట్టి, For the financial help that you have given us. ఆర్థిక సహాయాన్ని బట్టి నీకు For all వందనాలు. the resources that you have given us, O Father. మాకు కావాల్సిన వనరులన్నీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు For the నాయనా. life that you have given us. మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, For your protection, O Father. నీ కాపుదలను బట్టి We thank you and we glorify you, Jesus. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తే నేను మహింపరుస్తున్నావు నాయన. Dear Father, as we listen to the word today, ప్రియ తండ్రి, నీ వాక్యాన్ని మేము ఈ రోజు విననై ఉండగా let we see your power and your light in that word, O Father. ఆ వాక్యంలో నీ శక్తి, నీ వెలుగు మేము చూడడానికి సహాయం చేయండి Let నాయన. the word touch us and heal us, O Father. ఆ వాక్యం మమ్మల్ని తాకి మమ్మల్ని స్వస్థపరచులాగా చేయండి. Let it give us the strength to fight with the world, O Father. ఈ లోకంతోని పోరాడడానికి మాకు కావాల్సిన బలాన్ని అది Let it అనుగ్రహించడానికి, give the strength to overcome our failures and our problems, O Father. మా సమస్యల ఓటములు మేము జయించడానికి శక్తి నీ వాక్యం మాకు ఇవ్వలాగా సహాయం చేయండి. Dear Father, we thank you for the offerings that is being given today. ప్రభువా, నీ కొరకు ఇస్తున్నటువంటి కానుకలు బట్టి నీకు We వందనాలు. ask you to bless each and every hand that is giving unto you. నీ కొరకు ఇస్తున్నటువంటి ప్రతి హస్తాన్ని సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తున్నాను. Bless them abundantly, O Father. సమృద్ధిగా దీవించండి. We thank you and we glorify you. మీకే వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. In Jesus' mighty name we ask and pray. యేసు సర్వశక్తి నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.